దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 21వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్నటువంటి మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యానమును మనమందరము ఏకమనసు గలవారమై పరిశుద్ధ హృదయములతో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని మనము మహిమపరుచుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము లోకమును జయించిన దేవుని కుమారుల విశ్వాసాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. విశ్వాసము చాలా పెద్ద మాట, అది చాలా పెద్దది. విశ్వాసం అంటే, విశ్వాసము కలిగి ఉంటే సమస్తము చేయగల సామర్థ్యం ఉంటుంది. విశ్వాసములో పెద్ద అసాధ్యమైంది కూడా సుసాధ్యమైపోతుంది. ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుకుంటే. దేవుని కుమారులు లోకమును విశ్వాసము ద్వారానే జయించినట్లు నేటి ధ్యాన వాక్యము ద్వారా మనము వింటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే ఇక్కడ బాహ్య సంబంధమైన ఆచారాలు పాటించడం, లేక ఏదో ఒక ఉపదేశాన్ని అనుసరించడం అవి కాదు. దేవునిపై ఆధారపడి ఆయనలో మాత్రమే నమ్మకం కలిగి ఉండడమే దాని అర్థమని అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో చక్కగా వివరించారు. పౌలు గారు ఏదో ఒక మెసేజ్ వింటాం, దాని ద్వారా నమ్మకం కలిగి ఉంటాం కాదు. ఆ మెసేజే మన హృదయంలో ఉండిపోవాలి. చక్కని మాటలు, దేవుని మాటలు మనము రోజు వింటున్నాము. వినటం వరకే కాదు, అవన్నీ మన హృదయాల్లో నాటుకుపోవాలి. అవి హృదయాల్లో మనము స్థిరపరచుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువును మనం స్మరించుకోవాలి, ప్రభువును మనము ధ్యానించుకోవాలి, ప్రభువును మనము మహిమపరుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట! పరిశుద్ధ గ్రంథంలో కూడా విశ్వాసం అంటే దేవునిలో నమ్మకము అని అర్థం. ప్రార్థన తదుపరి మనము ఏమంటాం? ప్రార్థన ముగించాక వెంటనే హెబ్రీ పదమైన ఆమెన్. ఆ ఆమెన్ అంటే ఏమిటి? విశ్వాసము అని అర్థాన్ని ఇస్తుంది. మనము ప్రార్థనలో ఏమైతే విన్నవించుకున్నామో దేవునికి, అవన్నీ మనకి సమకూర్చబడతాయి అనేదే విశ్వాసం. ఆ విశ్వాసంతోనే మనం ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసం ఎప్పుడు వస్తుంది? దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన కట్టడలను మనం ఎప్పుడైతే మనం అనుసరిస్తామో మనం అడిగింది తప్పకుండా మనకు అయిపోయింది. మనకు దేవుడు అనుగ్రహించేశాడు మనమని మనం అనుకోవాలి. అనుకునేది దృఢమైన నమ్మకం ఎప్పుడు వస్తుంది? దేవుని యందు ఆధారపడి ఉన్నప్పుడే మనకి దృఢమైనటువంటి నమ్మకం వస్తుంది. మానవుల పాపాలను క్షమించడానికి తన ప్రాణాన్ని అర్పించి
నిత్యజీవం అనే వాగ్దానాన్ని మనకు ఇవ్వడానికి తిరిగి లేచిన యేసయ్యలో నమ్మకముంచాలి అని అపొస్తలుడైన పౌలు గారు అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 36 వచనం నుండి 39 వచనాల్లో మనకి ఆయన బోధించారు. పౌలు గారు ఒకసారి చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. యేసుప్రభు వారి యందు నమ్మకముంచాలి. ఆయన మన కొరకు మనకి నిత్యజీవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆయన శిలువపై త్యాగాన్ని మనకి చేసి మన కొరకు ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధానుడైనందువల్లే మనకి నిత్యజీవం మనకి ఇవ్వబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 36 నుంచి 39 వచనాలు చదవండి. చక్కనే అపొస్తలుడైన పౌలు గారు చేసిన బోధ మనకి క్షుణ్ణంగా కనిపిస్తుంటుంది అందులో. అంతటి విశ్వాసం కలిగిన వారే దేవుని కుటుంబంలో పాలిభాగస్తులని కూడా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23లో పౌలు గారు ప్రకటిస్తున్నారు. దేవుని కుటుంబంలో మనం పాలిభాగస్తులం అయ్యామంటే ఎంత గొప్ప సంతోషము ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని కుటుంబంలో మనము పాలిభాగస్తులము అని మనకి దృఢనమ్మిక ఎప్పుడు వస్తుందంటే ఆయన మాటలు నమ్మాలి. ఆయన పునరుద్ధానుడయ్యన్న విషయాన్ని మనము నమ్మాలి. ఆయన మన కొరకు మన పాపాలను తుడిచివేయటానికి మానవ రూపంలో వచ్చిన దేవుడు అని నమ్మాలి. ఆయన మన పాప విముక్తి కొరకు శిలువపై ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారు అని నమ్మాలి. మనకు నిత్యజీవము ప్రసాదించటానికి ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఎంత గొప్ప విషయాలు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ 3 మర్చిపోవచ్చునా మనము? ఈ 3 జ్ఞాపకం ఉంచుకోవాలి. నిత్య ప్రార్థనల యందు కానీ, నిత్య మాటల యందు కానీ, నిత్య బోధల యందు కానీ తప్పకుండా ఇవి వినిపించాలి. అసలు ప్రభువారు వచ్చిన విషయము, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన తిరిగి లేవటము, ఇవన్నీ ఒక మానవుడి యొక్క పాప క్షమాపణ గురించి, ఆయన మానవుడికి నిత్యజీవం ఇవ్వటానికి, పరలోక ప్రవేశానికి మార్గాన్ని ఏర్పాటు చేయటానికి ఈ 3 జరిగినాయి ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయుటకు మనకు మార్గమును దయచేయబడుతుందని మనం విశ్వసించాలి ప్రియ దేవుని బిడ్డలారా. నీతి మార్గములలో మనల్ని నడిపిస్తాడని కీర్తనకారుడు 23వ సంకీర్తనం 3వ వచనములో మనకి కనిపిస్తుంది. నీతి మార్గములలో మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడూ నీవు విశ్వాసము గట్టి పట్టుబట్టుకొని ఉంటే, దేవునికి కుమారులై ఉన్నవారు విశ్వాసముతో ఎంతటి పనైనా సునాయాసంగా చేయగలుగుతారు అని ఈరోజు ధ్యానవాక్యం మనకి బోధిస్తుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని యందలి విశ్వాసముతో మనము జీవించుచు నిత్య ప్రార్థనలతో మనము దేవుని మహిమపరుచుకుందాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయనా, నీకు స్తోత్రములు అయ్యా. తండ్రి, నీ దివ్యమైన మాటలను నిత్యము ఇలా మేము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు 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 నాయన. నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మా అందరికీ మేము నీ యందు విశ్వాసముంచి, దేవా నీలో మేము విశ్వాసము నమ్మకము కలిగిన వారమై నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యం మాకు కలగచేయమని, అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున
వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.